నాన్ వెజ్ మీరు కూడా మిస్ అయిపోతున్నారా? సరే ఎట్లాగో తినలేము, కనీసం చూసైనా ఆనందిద్దాము. ఈ రోజు నేను ఎగ్తో ఒక మంచి రెసిపీని చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపైతే మీరు ఎగ్స్ని అన్నిటిని ఒకేసారి పగలు కొట్టేసుకొని ఉంచుకోండి. ఇట్లాగా ఎగ్ని వేసేసి కొత్తిమీర పుదీనాని వేసేయండి. ఇట్లా వేసి ఒక 2 minutes ఆగిన తర్వాత ఇందులోనే కొంచెం కారము, పసుపు, ఉప్పును వేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం గరం మసాలాను కూడా వేసాను అనమాట, 1 టేబుల్ స్పూన్. ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. తినాలి అనిపించినప్పుడు టక్క చేసుకుని తినేయచ్చు అనమాట. 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని 2 ఎగ్స్ని వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా స్పైసీగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్. మీరు కూడా తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. నచ్చితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.